రాజోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న వారైనా కులమత రాజకీయాలు లేదా వ్యక్తిగత జీవితాలపై ఎలాంటి వివాదాస్పద కంటెంట్ షేర్ చేయడం, పోస్ట్ చేయడం ప్రమాదకరమని చెప్పారు. లుకౌట్ నోటీసులు జారీ చేసి ఎయిర్పోర్ట్లోనే అరెస్టులు జరగవచ్చని సూచించారు. యువత సోషల్ మీడియాను మంచికి మాత్రమే ఉపయోగించాల్సిన అవసరం ఉందని వారిని రక్షణ తెలిపారు. నా పేరు నరేష్ కుమార్, నేను రాజోల్ సీఎన్ మాట్లాడుతున్నాను. యువతకి చిన్న సందేశం ఇద్దామని చెప్పేసి చిన్న వీడియో చేయడం జరుగుతుంది. మనకందరికీ తెలుసు, మన ఏరియా నుంచి చాలామంది వెళ్ళి గల్ఫ్ దేశంలో జీవనోపాధి కోసం పనిచేసుకుంటున్నారు. అయితే వాళ్ళు తెలుసో తెలియక ట్రాప్లో పడి ప్రభుత్వాన్ని ఉద్దేశించి కానీ, లేకపోతే వ్యక్తులను ఉద్దేశించి కానీ, లేకపోతే కొంతమంది దేవుళ్ళని ఉద్దేశించి కానీ, లేదా సినిమా హీరోలను ఉద్దేశించి కానీ పోస్టింగ్లు పెట్టడం జరుగుతుంది. ఆ పోస్టింగ్లు పెట్టడం వల్ల చాలామంది షేర్ చేస్తున్నారు, కామెంట్లు పెడుతున్నారు. వీళ్ళు గల్ఫ్లో ఉండి పోస్టింగ్ పెట్టినా సరే ఇక్కడ కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఈ కేసు ఒకవేళ కేసు నమోదైతే మేము ఎల్ఓసి పెట్టాల్సి వస్తుంది. ఎల్ఓసి అంటే లుకౌట్ సర్క్యులర్. అది ఆల్ ఎయిర్పోర్ట్స్ కూడా అది లుకౌట్ సర్క్యులర్ వెళ్తుంది. వీళ్ళు ఎప్పుడైనా సరే ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు ఇమీడియట్గా పట్టుకొని మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారు, అరెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ గల్ఫ్ వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఎవరైతే గల్ఫ్లో పని చేసుకుంటూ ఉంటున్నారో ఎవరి ట్రాప్లో పడకుండా ఈ పోస్టింగ్లు అవి పెట్టకూడదని చెప్పేసి అందరికీ చెప్పడం జరుగుతుంది. ఈ మధ్య రీసెంట్గా చాలామంది కూడా మేము గల్ఫ్లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి పోస్టింగ్లు తీయించడం జరిగింది. కానీ ఇంకా చాలామంది పోస్టింగ్లు పెట్టడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూసి అందరూ గ్రహించి ఇటువంటి పోస్టింగ్లకి దూరంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, ట్విట్టర్ కానీ దాంట్లో పోస్టింగ్లు పెట్టినా, షేర్ చేసినా, లేకపోతే ఒకటి కామెంట్లు పెట్టినా సరే, రెచ్చగొట్టే విధంగా కామెంట్లు ఉన్నా సరే వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. చట్టపరంగా కఠినమైన శిక్షలు తీసుకోవడం జరుగుతుంది. మేము కూడా గల్ఫ్లో ఉన్నాం కదా, మమ్మల్ని పట్టించుకోరు, మమ్మల్ని పట్టుకోలేరని చెప్పేసి మీరు ఏమీ అనుకోవద్దు. మీరు పెట్టిన దానికి ఇక్కడ కేసు నమోదు అవుతుంది. మీరు ఎప్పుడైతే ఇండియా వస్తారో పట్టుకోవడం జరుగుతుంది. కోర్టులో మిమ్మల్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు నరేష్ కుమార్, నేను రాజోల్ సీఎన్ మాట్లాడుతున్నాను. యువతకి చిన్న సందేశం ఇద్దామని చెప్పేసి